మనం ఇప్పుడు నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వారి 645 అనే గ్రీన్ చిల్లీ వెరైటీ చూడడానికి వచ్చాం. నా పేరు నాగార్జున. నేను నవధాన్య కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి పిట్టువారిపాలెం బాపట్ల ఏరియా మన గ్రీన్ చిల్లీ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ప్లేస్మెంట్ కోసం. వచ్చేసి ఇది 2 ఎకరాల్లో వేసాడు ఒక రైతు. ఆల్రెడీ కటింగ్ అవుతుంది, కాయలు అవుతుంటే సైజు రైతు కానీ అంతా బాగుంది అంటున్నారు. సైజు చూడండి, 645 వెరైటీ పేరు. ఎంత బాగుందంటే కాయ సైజు కానీ ఈల్డింగ్ కానీ బాగా వస్తుందన్నారు. నేను మార్కెట్లో కూడా టాప్లో వెళ్ళిందంట కాయ చూడండి. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి 645 అనే వెరైటీ. కాయ సైజ్ చూసుకుంటే మీరు చూడండి, ఫీల్డ్ ఎలా చూసినా ఒకే రకంగా వైరస్ లేకుండా బాగుందండి. చాలా కాయ ఏ చెట్టు ఎత్తినా కూడా కాయ సైజు కానీ అంతా బాగుంది. మీరు ఏది చూసుకున్నా కూడా చూడండి. ఇది మనకి ఈ వెరైటీ ఇవ్వడం జరిగింది 145 సెగ్మెంట్ రూపంలో. 645 ఈ వెరైటీ పేరు. మీకు కావాలంటే మీకు దొరుకుతాయి, మనకి గుంటూరు దొరుకుతాయి. పిట్టువారిపాలెం గ్రామం అనే గ్రామం బాపట్ల ఏరియా. ఇది పిట్టువారిపాలెం మండలం. బాబాయ్ పేరు వచ్చేసి కాకులరెడ్డి, పిట్టు కాకులరెడ్డి. మనది నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారిది 645 అనే వెరైటీ వేశారు. ఎలా ఉంది బాబాయ్? బాగుంది. ఫస్ట్ కాపీ 150 అవుతుంది. ఫస్ట్ కటింగే మనకి 150 బస్తాలు అవుద్ది. చూస్తే మీరు కాయలు చూసుకోండి. ముందుకురా. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారిది 645. కాయ సైజు కానీ అంతా బాగుందండి. మనకి మార్కెట్ కూడా బాగుందని చెప్తున్నారు. వేసుకెళ్ళింది కూడా మార్కెట్కి బాగుంది. టాప్లో పోతుంది రేటు. ఒక 10 రూపాయలు ఎక్స్ట్రానే తీసుకుంటున్నారు. ఓకే, ఈ వెరైటీ మీకు నచ్చిందా సార్? బాగుంది. వచ్చే సంవత్సరం కూడా ఇదే వేస్తారు. మీరు అసలు ఈ వెరైటీ తీసుకొని అవగాహన అయింది అంతకుముందే మన చూసారా, లేకపోతే అంతకుముందు పోయిన సంవత్సరం షాంపూ కానీ ఒక ప్యాకెట్ ఇచ్చాను, చూసి ఇది మళ్ళీ ఈ సంవత్సరం తీసుకున్నారు. ఓకే, దిగుబడి బాగా వచ్చింది అనుకుంటున్నారు? బాగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఇదే విత్తనం వేసుకుంటారు మీరు? ఓకే సార్. ఈ రైతు ఇప్పుడు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఇయర్ ఇదే కొద్దిగా పొలంలో వేసుకుంటానని చెబుతున్నారు. ఇప్పుడు మీరు ఎకరన్నర పొలంలో వేశారు. ఇది ఎకరన్నర పొలంలో మళ్ళీ మేము ఇదే కాయ వేస్తామని చెబుతున్నారు. మార్కెట్లో బాగుంది అంటున్నారు రేటు. ఓకే సార్, థ్యాంక్ యూ.